అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. 10 ఏండ్ల కేసీఆర్ పాలనల తెలంగాణ గురుకులాల సీట్లు రావాలనంటే ప్రైవేటు బల్లల సీట్ల కోసం ఉన్నంత కాంపిటీషన్ ఉండేది. ఎంతో మంది పైరవీలు చేయించుకుందురు, ఒక్క సీట్ ఇప్పింది సార్ అని. ప్రవీణ్ సార్ గురుకులాల పెద్దగున్నప్పుడు దేశ విదేశాలల్లో మన గురుకులాల చదివే పిలగాండ్లు రాష్ట్రానికే ఎంతో పేరు తెచ్చిండ్రు. అసొంటి గురుకులాలకు ఇప్పుడు చెదలు పట్టినట్టే అనిపిస్తుంది. బీద పిలగాండ్లంటే పట్టింపు లేని సర్కారు చేయబట్టి చదువుకోవాల్సిన పిలగాండ్లు రోజు సావు బతుకులతోటి కొట్లాడే కథ అవుతున్నది. ఏమంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో రాష్ట్రం అధోగతి పాలైనట్టే బీద పిల్లలు చదువుకునే గురుకుల హాస్టళ్ల కథ కూడా అధోగతే అయిందని అనుకుంటుర్రంతా. ఏ హాస్టల్లో చూసినా పురుగులన్నం, నీళ్ల సాంబారు, పుచ్చిపోయిన కూరగాయలతోటి బువ్వ ఇదే కథ అవుతుంది. అవి తిన్న పిలగాండ్లు ఫుడ్ పాయిజన్లతోటి మంచం బట్టి దావకాండ్ల పాలవుతుండ్రు. అయినా సర్కారుకు చెవిన పేరు వాడినట్టన్న అయితలేదు. ఇప్పటిదాకా ఏం తక్కువ 1000 మంది పిలగాండ్లు పురుగుల బువ్వ తిని ఫుడ్ పాయిజన్లతోటి దావకాండ్ల పాలైనరు. అయినా కూడా ఒక్క మంత్రి పోయి ఎందుకు ఇట్లా అవుతుందని మందలిచ్చిన పాపాన పోలేదు. ఆఫీసర్లు చెక్కింగ్లకు పోయి పిలగాండ్లకు భరోసానిచ్చింది లేదు. ఏదో ఒక్కనాడు హడావిడి చేసి అటెంక ఎటోళ్ళాటి చేతులు దులుపుకుండ్రు. చదువుకోవాల్సిన పిలగాండ్లు మాకింత మంచి తిండి పెడితే చాలు, బీదరిలో ఉట్టుడే మేం చేసిన పాపమా అని ఏడ్చుకుంటా కన్నీళ్లు పెడుతున్నా ఈ సర్కారుకు మనసు కరుగుతలేదు. ఓ దిక్కు ఇట్లా పిలగాళ్ళంతా మంచాన పడుతుంటే సర్కారేమో సర్కారీ విద్యను ఎవరెస్ట్ ఎక్కించినమని గప్పాలు కొట్టుకుంటా ఊరంతా పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటాంది. బాగువరిచినమని ప్రచారం చేసుకున్నట్టే మా హయాంలో 1000 మంది పిలగాండ్లు పురుగులన్నం తిని దవాఖాన్ల పాలైండ్రని కూడా ప్రచారం చేసుకుంటే మంచిగుండు. ఇలా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ కాడున్న హాస్టల్లో కూడా కుళ్ళిన కూరగాయలతోటి కూర అండి పెట్టిండ్రు. నిన్న ఆదివారం పిలగాళ్ళ తల్లిదండ్రులు కూడా పోయి చూస్తే ఏమున్నది అంత పురుగులన్నం. అవి చూసిన పేరెంట్స్ మనుషులెవలన్న గిసొంటి బువ్వ కూరలు తింటారా అని గరమైండ్రు. సర్కారు హాస్టళ్లు రోజుకింత అధ్వానంగా మారుతున్నా సర్కార్ అయితే ఇప్పటికీ స్పందిస్తలేదు. అటు సర్కారు పట్టింపు లేక ఇష్టారాజ్యం అయిపోయింది సిబ్బందోళ్ళది కూడా. మనల్ని ఎవర్రా అడిగేదన్నట్టు పిలగాండ్ల కడుపు మార్చి ఖరాబైన ఫుడ్ పెడతాండ్రు. మంచి తిండి లేకుంటే పిలగాండ్లు మంచిగా ఎట్లా తయారవుతారు? ఇంటికాడ చదువుకిచ్చుకునే తాకత లేకనే కదా సర్కారు హాస్టల్ వేస్తే. ఇగో సర్కారు హాస్టల్ల బాగోతం గిట్లున్నది. రాష్ట్రంలో ఏ వ్యవస్థలు చూసుకున్నా ఏం చక్కదనం లేదని మండిపడుతుండ్రు ఇవి చూస్తున్న జనం.